గోధుమలు తీసుకొచ్చి ఎండబెట్టేసి గోధుమ పిండి పెడుతున్నాను. చూద్దాం ఎంతవరకు గోధుమ పిండి వస్తుంది అనేది. సో గోధుమలు ఎండబెట్టినవి అలాగే పట్టేటివి కూడా చూపిస్తాను. బయట తీసుకొచ్చే వాటిలో ఖచ్చితంగా ప్రిజర్వేటివ్స్ కలుపుతారు, ఎందుకంటే అవి నిలువ ఉండాలి కాబట్టి. సో మనం ఓన్గా ఒక్కసారైనా ట్రై చేద్దామనేసి పిల్లలకి హెల్తీగా చేసి పెట్టినట్టు ఉంటుందని. సో ఆఫ్టర్నూన్ లంచ్ పంపించాలా, ఈవినింగ్ చేయడం కుదరడం లేదు, అలాగే మార్నింగ్ కూడా చేయడం కుదరడం లేదు. లంచ్ ఎలాగో ప్రిపేర్ చేస్తాం కదా, లంచ్ బదులు ఇప్పుడు పిల్లలకైతే రొట్టి ఇస్తున్నాను. కొంచెం హెల్తీగా రొట్టె విత్ ఏదైనా మిక్స్డ్ వెజ్ కర్రీతో ఇద్దాం అనుకుంటున్నా. సో అందుకే నేనే ప్రిపేర్ చేస్తున్నాను, పిండిని చూపిస్తాను, ఒకసారి చూడండి. కొంచెం రవ్వలాగా వచ్చింది. దీన్ని అయితే జల్లెడ పట్టిన తర్వాత కొంచెం ఫైన్ పిండి వస్తుంది, ఫైన్గా ఉండే ఫ్లోర్ వస్తుంది అనమాట. సో దాంతో రొట్టె చేస్తాను. మోస్ట్లీ ఎంతవరకు అయితే పట్టగలమో అంతవరకు పట్టి దాన్ని జల్లెడ పట్టేసి రొట్టె చేస్తాను. ఈ గోధుమల్ని నేను ఒక 1 వీక్ వరకు బాగా మంచిగా ఎండబెట్టేశాను. సో వీటిల నుంచే ఇప్పుడు తీసుకొని మిక్సీ పడుతున్నాను అనమాట. చలిచీమలు చూడండి ఎట్లా జరుగుతున్నాయి.